కార్నెలియా సోరాబ్జీ 1866 నవంబర్ 15న నాసిక్లో ఓ పార్సీ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు సాంఘిక సేవకులు. ఆ రోజుల్లోనే ఆమెకు అద్భుతమైన విద్యను అందించారు. ఆమెకు చదువులపై ఉన్న పట్టుదల ఎంత గొప్పదంటే బాంబే యూనివర్సిటీలో చేరి యూనివర్సిటీ విద్యను అభ్యసించిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. కానీ ఈ ప్రయాణం తేలికైనది కాదు. ఆమె క్లాసుల్లో ఒకే ఒక మహిళ. ఆ రోజుల్లో మహిళలను విద్యార్థులుగా స్వీకరించడానికి ఇష్టం లేని తోటి విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఆమెకు నోట్స్లు ఇవ్వడం లేదా పంచుకోవడం మానేశారు. బోధనలో ఉపాధ్యాయులు సైతం ఆమెను ఒక విద్యార్థినిగా పట్టించుకోలేదు. అయినా నిరుత్సాహపడకుండా ఆమె కేవలం తన పుస్తకాలపై సొంత పరిశోధనపై మాత్రమే ఆధారపడి చదువుకున్నారు. ఈ ఏకాంత పోరాటంతోనే ఆమె గ్రాడ్యుయేషన్లో అత్యధిక మార్కులు సాధించారు. అక్కడ జరిగిన పరీక్షలలో అగ్రస్థానం సాధించిన ఆమె మహిళ అనే కారణంతో ఇంగ్లాండ్లో చదువుకోవడానికి లభించే ప్రభుత్వ స్కాలర్షిప్ను అధికారులు నిరాకరించారు. అయినా ఆమె పట్టు విడవలేదు. ఆక్స్ఫర్డ్లోని సోమర్విల్లే కాలేజీ ప్రిన్సిపాల్ మరియు మరికొంతమంది స్నేహితుల వ్యక్తిగత నిధుల సహాయంతో 1889లో బ్రిటన్కు వెళ్ళారు. అక్కడ ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించారు. 1892లో బ్యాచిలర్ ఆఫ్ సివిల్ లాస్ పరీక్షల్లో పాస్ అయ్యారు. కానీ ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ అప్పటి